ఈ కార్యక్రమానికి కూడా బ్రదర్ ఎండి జగన్ వచ్చి ఉన్నారు. ఆయన్ని ప్రేమతో ఆహ్వానించి కొన్ని ప్రశ్నలు అడుగుదాం. బ్రదర్ జగన్, వెల్కమ్ టు ద ప్రోగ్రామ్. తరచుగా మనం రెవల్యూషన్ సీజన్ 2లో ఉన్నాం. అది ముఖ్యంగా మనం వచ్చి 7th చాప్టర్ని గురించి గత రికార్డింగ్లో చూసాం. దీన్ని మనం డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసాం. అయితే మీరు మాట్లాడేటప్పుడు అప్పుడప్పుడు చెప్పే విషయం ఆ 7 అంటేనే ఒక పరిపూర్ణమైన విషయమని మనం అప్పుడప్పుడు చూస్తూ ఉన్నాం. ఆ 7 నెంబర్ కూడా అలాగే ఉంది. సంఖ్యాశాస్త్రం గురించి మనం అసలు టచ్ చేయలేదు. అది మన నమ్మకం కూడా కాదు. అయినప్పటికీ ఆ 7th చాప్టర్లో ఆ పరిపూర్ణత ఉంటేనే మనం మరో స్థాయికి రెవల్యూషన్లోనికి వెళ్ళగలమనే ఒక అండర్స్టాండింగ్ వస్తుంది చదువుతున్నప్పుడు. ప్రేక్షకుల బెనిఫిట్ కోసమో, నా బెనిఫిట్ కోసమో ఆ 7th చాప్టర్ని ఇంకా మనం డీటెయిల్డ్గా రీక్యాప్ చేస్తే బావుంటుందని నేను అనుకుంటున్నాను. ఇందులో ఫస్ట్ పార్ట్ దీన్నెలా విభజించాలి, ఈ 7th చాప్టర్ని ఎలా అర్థం చేసుకోగలం, ఆ విషయాన్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే ప్రేక్షకులకి ప్రయోజనకరంగా ఉంటుంది. ఇప్పుడు మనము 7వ అధ్యాయాన్ని మరొక కోణం నుంచి చూద్దాం. మీ యొక్క డైమెన్షన్లో చెప్పాలంటే మరొక డైమెన్షన్లో చూద్దాం. ఇప్పుడు 6వ అధ్యాయం వరకును మన యొక్క నమ్మకము, మనము ఏమి నమ్ముతున్నామంటే రాకడకు ముందు జరిగే సంభవాలు. 7వ అధ్యాయంలో రాకడ జరుగుతుంది. 8వ అధ్యాయంలో వచ్చి శ్రమల కాలము ఆరంభమవుతుంది. ఇదే మన యొక్క నమ్మకము, మన వాక్యాధారంగా. ఇందులో కొంత భేదాభిప్రాయం ఉన్నవారు కూడా ఉన్నారు. మనము వారి యొక్క అభిప్రాయానికి ఎదిరించే రీతిలో మనం చెప్పడం లేదు. ఇది మన యొక్క అవగాహన అంతే. ఏంటదని చెప్తే 4వ అధ్యాయంలోనే రాకడ వచ్చేసింది, దాని తర్వాత అని చెప్తారు. కానీ ఇప్పుడు 6వ అధ్యాయ కాలంలో ఇప్పుడు అన్ని విషయాలు జరుగుతున్నాయని మనం చెప్తున్నాం. ఆధారపూర్వకంగా మనం ప్రూవ్ చేశాం. సో ఇప్పుడు 6వ అధ్యాయముతో ముగింపుతో 7వ అధ్యాయంలో రాకడొస్తుంది. కాని 7వ అధ్యాయములో 2 భాగములుగా సమూహము వేరు చేయబడుతుంది. 1 నుండి 8 వరకు ఒక సమూహము, 9 నుండి 17 వరకు మరొక సమూహాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. 1 నుండి 17 లోపల 2 భాగాలుగా మనం విభజిస్తున్నాం. అందులో 1 నుండి 8 వరకు ఇశ్రాయేలీయులు, 9 నుండి 17 వరకు మరొక కూటమని మనం విభాగించి ఉంచాం. ఈ ఇశ్రాయేలీయులను, ఈ 2 సమూహములు ఈ స్థలములు ఎందుకు ఒకటిగా చేర్చబడుతున్నారు, ఎందుకు వీరిని గురించి ఇక్కడ చెప్పబడుతుంది అని అడిగినట్లయితే చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలను మనము మరొక యాంగిల్లో చూడబోతున్నాం. ఇప్పుడు రాకడలో ఒక సమూహము ఎత్తబడుతుంది అన్నటువంటిది ఎంత వాస్తవమో, దానికంటే ఇంకా 100% నిజమేమిటంటే ఎత్తబడువారి కంటే కూడా చెయ్యి విడవబడినటువంటి కూటం అధికంగా ఉంటుంది. బైబిల్ ప్రకారంగా అనేక మంది చెయ్యి విడవబడటమంటే ఈయనెలా చెప్పగలడు అని అంటారు. యేసుక్రీస్తే ఏం చెప్తున్నారంటే, ఇద్దరుంటారు, ఒకరు ఎత్తబడతారు, మరొకరు విడిచిపెట్టబడతారు. అప్పుడు ఆయన లెక్క ప్రకారం 50%. మరో చోట చెప్తాడు, 10 కన్యకలు ఉండారు, 5 మంది వెళ్ళిపోయారు, 5 బుద్ధిగలవారు, 5 బుద్ధి లేనివారు. బుద్ధి లేనివారు తలుపు వేయబడింది, వారు వెళ్ళలేదని ఉంది. అక్కడ ఆయన ఏం చెప్పదలిచాడు? 50%. దేవుని యొక్క రాకడలో 50% పోతుందని దేవుడే చెప్పదగినటువంటి ఒక విషయం. అది దాటి ఎంతమంది వెళ్తారన్నది దేవునికే తెలుసు, మనకి తెలీదు. మన అవగాహనకు అలా ఉంచుతున్నాం. అప్పుడు ఆ విభాగములని ఎక్కడ ఆరంభమవుతుందంటే ఇక్కడే ఆరంభమవుతుంది. 7th చాప్టర్ 7వ అధ్యాయంలోనే ఆరంభమవుతుంది. ఇప్పుడు ఇదే సమయంలో ఆ శ్రమల కాలములో దేవుని చేత కాపాడబడుతున్న 1,44,000 మంది వీరెందుకు కాపాడబడుతున్నారన్నట్లయితే 1000 ఏండ్ల పరిపాలనలో ఫలించి అభివృద్ధి చెందడానికి వీరు కాపాడబడుతున్నారు. సో అటువంటి ఒక సమూహము ఇక్కడ కాపాడబడుతుంది. దీని తర్వాత ఎందుకు ఈ చాప్టర్లో ఇవన్నీ జరుగుతున్నాయని అడిగినట్లయితే, దీని తర్వాత శ్రమల కాలము 8వ అధ్యాయం నుండి ఆరంభమవటం వల్ల ఒక సమూహము కాపాడబడవలసిన సమూహము, ఒక సమూహము విడవబడుట, ఒక సమూహము ఎత్తబడేది, అన్నీ కూడా ఇక్కడే విడదీయబడుతున్నాయి. డైవర్షన్ ఇక్కడే మీటింగ్ పాయింట్. అప్పుడు ఈ 7వ అధ్యాయం చాలా ప్రాముఖ్యం. అప్పుడు ఈ 7వ అధ్యాయములో ఒక సమూహము ఇశ్రాయేలీయులను ప్రభువు 1000 ఏండ్ల పరిపాలనకై వేరు చేయాలంటే అప్పుడు మొదటిగా ఇశ్రాయేలీయులందరూ చేర్చబడాలి. అవునా? ఒక చోట చేర్చబడితేనే కదా అందులో నుండి బెస్ట్ తీయగలరు. అప్పుడు ఇశ్రాయేలీయులు తిరిగి రావాలి కదా, ఒక చోటికొస్తేనే కదా అందులో నుండి తీయగలరు. అందువల్ల హోషేయ పుస్తకము 3వ అధ్యాయంలో చెప్తాడు, అంత్యకాలమందు ఇశ్రాయేలీయులను తిరిగి చేరుస్తానంటున్నాడు. అవును, ఇప్పుడు అది జరిగిపోయింది. అవును, ఇప్పుడు అది జరిగింది. మన కాలంలో ఇశ్రాయేలీయులు, ఈ 6వ అధ్యాయ కాలంలో చూడండి, మన కాలంలో ఇశ్రాయేలీయులు వచ్చి చేరారు. ఆల్ ఓవర్ ద వరల్డ్ నుండి వచ్చి చేరారు. ఇప్పుడు ఇశ్రాయేలీయులు అందరూ ఇప్పుడు శ్రమల కాలములో కాపాడబడతారా అని అడిగితే కాదు. ఎందుకు కాదంటే, ఇశ్రాయేలు లోపల దేవుణ్ణి తృణీకరించేవారున్నారు, ఇశ్రాయేలీయులలో స్వలింగ సంపర్కులు ఉన్నారు, ఇశ్రాయేలీయులలో తాగుబోతులు ఉన్నారు. కాబట్టి దేవునికి అయిష్టమైనటువంటి క్రియలు చేసేటువంటి ఇశ్రాయేలీయులు కూడా అక్కడున్నారు. అందువల్ల నేనెప్పుడు చెప్తాను, ఇశ్రాయేలుకు ప్రయాణము తప్పులేదు, పరిశుద్ధ ప్రయాణమే తప్పు అంట. ఎందుకు అన్నట్టయితే, దేవుడు ఎప్పుడు ఒక దేశాన్ని తన చేతులకు తీసుకుని పరిపాలిస్తాడో అప్పుడే అది పరిశుద్ధం. పరలోకం పరిశుద్ధం, ఎందుకంటే దేవుడు అక్కడున్నాడు.
దేవుడిప్పుడు ఎక్కడున్నాడో అదే పరిశుద్ధమైనటువంటి స్థలం. ఇప్పుడు ఏమవుతుంది? దేవునికి అయిష్టమైనటువంటి కార్యాలన్నీ ఎక్కడున్నాయి? ఇశ్రాయేలు లోపలుంది. ఇప్పుడున్నటువంటి ఇశ్రాయేలు లోపల దేవుడు 1,44,000 మందిని కాపాడబోతున్నాడు. ఈనాడు యూదులు ప్రపంచ జనాభా సంఖ్యలో 3% అనుకోండి. 3% అని చెప్తున్నప్పుడు ఒక 700 కోట్ల మంది ఉన్న ఈ ప్రపంచంలో 3% అని తీసుకున్నట్లయితే ఒక 21 కోట్ల యూదులు ఉన్నారన్నమాట. ఈ 21 కోట్ల ఇశ్రాయేలీయులలో దేవుడు 1,44,000 మందిని ఏం చేయబోతున్నాడు? చూస్ చేయబోతున్నాడు. అది గోత్రానికి 12,000 మందిగా చూస్ చేస్తున్నాడు. వీరెక్కడున్నారు, ఎలాగున్నారన్నది మనకు తెలియదు. కాని వీరందరినీ ఒక దగ్గర చేర్చబోతున్నాడు. వీరందరినీ ఒకటిగా చేర్చకముందు వీరందరినీ ఒక దగ్గర చేర్చి అక్కడ నుండి వేరు చేయాలి. సో 7వ అధ్యాయంలో ఆ కార్యం జరగాలంటే ఇప్పుడు ఇశ్రాయేలీయులందరూ చేర్చబడుతున్నారు. ఇది మనకొక సూచన. ఇశ్రాయేలీయులలో ఈ 7వ అధ్యాయంలో మొదటి 8 వచనాలలో ఒక తెగవారు మాత్రం లేరు, దానుగోత్రము లేదు. ఎందుకంటే దానుగోత్రం భిన్నమైన కూటముగా మారింది. అకార్డింగ్ టు జాకబ్, యాకోబు యొక్క ప్రవచనం ప్రకారం 49వ అధ్యాయంలో వీరు ఎవరిగా మారారు? దారిలో కట్లపాముగా మారారు. సో ఈ గోత్రము నుండి యాంటిక్రైస్ట్ రావడానికి అనేక అవకాశాలున్నాయని ఎదురు చూడబడుతుంది. అయితే బైబిల్ ప్రకారం ప్రకటన 17వ అధ్యాయంలో అతడు 7 కొండలు గల పట్టణం నుండి వచ్చును అని ఉంది. 7 కొండలు గల పట్టణం అంటే రోమ్ నగరమై ఉన్నది. క్విరినల్, విమినల్, క్యాప్లిన్, అవెంటిన్, పాలటిన్, సిలియన్, ఎస్క్విలియన్, ఇదే ఆ 7 కొండల పేర్లు. సో ఆ 7 కొండల పట్టణం నుండే అతను వస్తాడు అలాగంటున్నది ఒక బైబిల్ చెప్పేటువంటి ఒక విషయం. అప్పుడు అనేక మందికి ఒక కన్ఫ్యూషన్ ఏంటంటే, యాంటిక్రైస్ట్ రోమనా, ఇశ్రాయేలా? దానుగోత్రమైతే అతను ఇశ్రాయేలుడై ఉండాల, 7 కొండల పట్టణమైతే రోమీడై ఉండాలి. ఇందుకే నేను ఒక ఉదాహరణ చెప్పాను. ఇశ్రాయేలీయుల నమ్మకము తమ మెస్సయ్య ఎక్కడ నుండైనా వస్తాడు. ఎందుకంటే భూమి యావత్తూ ఆయింది. ఇశ్రాయేలీయులు కూడా భూమి అందంతటా చెదిరి ఉన్నారు. ఇశ్రాయేలీయులు అంటే ఇశ్రాయేల్లో మాత్రం లేరు. నన్నడిగితే వారు ఇశ్రాయేల్లో తక్కువగా ఉన్నారు. ఇశ్రాయేల్ను తప్పించి అమెరికాలో చూసినట్లయితే అనేక మంది ఉన్నారు. సో ఇప్పుడు వారెక్కడ నుండైనా వస్తారనే వారి నమ్మకం. ఒకరోజు ఇదే రోము నగరం నుండి ఒక ఇశ్రాయేలు గోత్రము నుండి ఒక వెనుకబడిన గోత్రము, సమయమొచ్చినప్పుడు ఒక దానుగోత్రము నుండి ఒక యాంటిక్రైస్టు, ఒక పొలిటికల్ లీడర్ తయారై వస్తున్నప్పుడు అతన్ని రోమీయుడిగా లోకం చూస్తుంది. కాని ఇశ్రాయేలీయులు మాత్రం ఎలా చూస్తారు? ఈనాటికి మీరు ఏ దేశంలోనైనా కానివ్వండి, ఆ దేశ పౌరునిగానే మనం చూస్తాం. కాని యూదులు ఆ విధంగా చూడరు. ఇప్పుడు మనల్నే చూడండి. ఇప్పుడు అమెరికాకి ఒక ఉపరాష్ట్రపతి వచ్చారు. వారు అమెరికా ఉపరాష్ట్రపతిగా ఆ దేశస్థులు చూస్తున్నారు. మనం వారిని తమిళులుగా చూశాం. తమిళనాడు నుండి ఒకరు వచ్చారని చెప్పి మన దృష్టి ఉంది కదా. ఆ విధంగా ఇశ్రాయేలీయులు వారిని ఎలా చూస్తారంటే, తమ దేశానికి చెందినవానిగా వానిని చూస్తారు. కాని అతను రోమా సిటిజన్గా ఉంటాడు. ఇలా జరిగే వీలుంది. సో ఈ విధంగా దానుగోత్రం నుండి ఒకడు వస్తాడు. సో ఈ యొక్క 7వ అధ్యాయం యొక్క మొదటి భాగాన్ని మీరు తీసుకున్నట్టయితే దీనికైనటువంటి సిద్ధపాటు పనులన్నీ జరిగి ముగిశాయి. అదే చాలా ఇంపార్టెంట్. ఇశ్రాయేలీయులందరూ చేకూర్చబడ్డారు. దీనితో కూడా 2వ భాగము, ఇప్పుడు మనం చూడవలసిన 2వ భాగం, గొప్ప జనసమూహము అనేటువంటిది. ఈ గొప్ప జనసమూహము అన్యజనులని, ఇప్పుడు ఇది ఇశ్రాయేలు ప్రకారంగా, బైబిల్ ప్రకారంగా 2 అన్యజనులు. నేనలాగా ఒప్పుకోను. నేనొచ్చి ఇశ్రాయేలీయులు దేవుని బిడ్డలని చెప్తాను. ఎందుకంటే బైబిల్ అలాగే చెప్తుంది. ఎందరు అంగీకరించారో వారందరూ కూడా దేవుని యొక్క పిల్లలగుటకు అధికారం ఇవ్వబడింది అని ఉంది. కొందరు అన్యజనులుగానే మనల్ని చెప్తుంటారు. సో అలాగున్నప్పుడు ఒక సమూహమును దేవుడొచ్చి శ్రమల కాలంలో కాపాడబడుటకు సెలెక్ట్ చేశాడు. అదే సమయంలో భూమిలో భద్రపరుస్తున్నాడు. అదే సమయంలో తనకు భూమిలో నమ్మకముగా ఉన్నవారు, ఇంతవరకు నమ్మకముగా భూమిలో నమ్మకముగా ఉన్నటువంటి ఒక సమూహమును తనతో పాటు పరలోకంలో ఉంచడానికి తీసుకెళ్తున్నాడు. వీరిని భూమిలో 1000 ఏండ్ల పరిపాలనకు ఫలించి వృద్ధి చేయడానికి ఒక గుంపును కాపాడుతున్నాడు. ఒక సమూహమును తనతో పాటు పరలోకానికి తీసుకెళ్తున్నాడు. వారెవరైనా అడిగినట్లయితే సంఘములో ఉండి కరెక్ట్గా చర్చ్లో దేవుడు చెప్పినట్టుగా జీవించినటువంటి వారిని తనతో పాటు తీసుకెళ్లిపోతాడు. ఓవర్కమ్ అయినటువంటి వారు అంటే ఆ యొక్క 7 జయించినటువంటి వారు 7 సంఘాలకి చెప్పినటువంటివి. సో వీరందరినీ కూడా చేర్చి ఈ 2 ముఖ్యమైన సమూహముల యొక్క సెంటర్ పాయింట్. ఎందుకంటే దీని తర్వాత ఇక ఎటువంటి విభజనకు తావే లేదు. ఇశ్రాయేల్లో ఒక సమూహము కాపుదలకెళ్ళిపోతుంది, అన్యజనుల్లో ఒక సమూహం పరలోకానికి వెళ్తుంది. తర్వాత చేయి వీడబడిన ఇశ్రాయేలీయులు. ఇప్పుడు 21 కోట్లలో 144 వెళ్ళిపోతే మిగతాది 20 కోట్ల చిల్లర ఉంటుంది. అంతేనా? ఇంతమందిను సంఘములు వీడవబడిన కూటము, ఇంతమంది శ్రమను ఎదుర్కొనేవారిగా ఉంటారు. ఎందుకంటే వచ్చేవాడు ఇశ్రాయేలీయులకు, క్రైస్తవులకు విరోధి అయినవాడిగా ఉంటాడు. మొదటిగా అతను చర్చికి అగెన్స్ట్గా ఉంటాడు. దానికి పేరు శ్రమకాలము, ట్రిబులేషన్ పీరియడ్. ఆ 3.5 సంవత్సరాలు ముగిసేప్పుడు ఇశ్రాయేలీయులకు ఎదురుగా మారతాడు. దానికి పేరు గ్రేట్ ట్రిబులేషన్ పీరియడ్. సో ఈ 2
భద్రముగా ఉన్న కూటము 2 చెయ్యి విడువడి సమూహములు ఈ స్థలములోనే వేరు చేయబడుతుంది. సో ఇదియే రెవల్యూషన్కి సెంటర్ పాయింట్, లోకము యొక్క చరిత్రకు సెంటర్ పాయింట్. కాబట్టి 7వ అధ్యాయాన్ని మనమింత ఇంపార్టెంట్గా ధ్యానించాలి. ఇంకా చెప్పాలంటే ఒక ఎపిసోడ్ దాటి మరొక ఎపిసోడ్లోనైనా మనము ప్రజలకు తెలియజేయాలన్నటువంటి ఒక ఆసక్తితోనే ఇది మనం చేస్తూ ఉన్నాం. తరచు మనం 7th చాప్టర్ని చూస్తున్నప్పుడు దేవుడు మనల్ని విభజించుతున్నాడు. విభజించే పాయింట్ ఎందుకంటే పీపుల్ ఆర్ సెపరేటెడ్ 7th చాప్టర్ ఒక మీటింగ్ పాయింట్గా ఉంది. మీటింగ్ పాయింట్లో 2 విధములైన విషయాలను మీరు చక్కగా వివరించారు. మీటింగ్ పాయింట్ ఈస్ టు బి సెపరేటెడ్. సో ఒక గ్రూపును దేవుడు తీసుకుని పోతున్నాడు, మరో గ్రూపుని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే ఎవరు కొనిపోబడతారు, ఎవరు విడువబడతారు? నేను అందులో ఉంటానా? అలాగని ఒక ప్రశ్న వస్తుంది. రెండవదిగా నేను కొనుపోబడ్డానికి ఓకేనా, క్వాలిఫికేషన్ ఏమిటి అనే ప్రశ్నతో కూడిన ఒక భయం కూడా ఉంది. నేను విడువబడతానా, నేను మిస్ అయిపోతానా, నేను కరెక్ట్గానే చేస్తున్నాను, అందులో ఉన్నానా, అలాంటి ఒక డౌట్ రావడానికి ఆస్కారం ఉంది. అలా ప్రశ్న వేసేవారికి మీరేం సమాధానం చెప్తారు? ఈ 7th చాప్టర్లో ఎలా వివరిస్తారు? నేను ఒక దగ్గర నుండి దీన్ని స్టార్ట్ చేస్తా. సరే, ఎక్కడి నుండి? ఎక్కడంటే గాడ్ ఈజ్ సో లవ్. ఇప్పుడు మీరు అడుగుతారు, దేవుడు ఎంతో ప్రేమగా ఉన్నాడు, అవును, ఒక దగ్గర వదిలిపెట్టనంటున్నాడు, మరొక దగ్గర వదిలిపెడుతున్నాడు. అవును. అలా మీరు వినుంటారు అనేక అవును, చోట్ల. అవును. అవునా? ఇప్పుడు కూడా ఆ ప్రశ్నతో కూడిన ఒక సమస్య ఉంది. అది అవును. నేను అలాగే అర్థం చేసుకోగలిగాను. కరెక్ట్. సో గాడ్ ఇప్పుడు ఇది ఒక సిద్ధాంతంగానే మార్చి దేవుడు ఎంతో ఇప్పుడు కృపగలిగినటువంటి వాడు, గ్రేషియస్ గాడు. అందువల్ల ఇటువంటి శ్రమల్లోనికంతా వదిలిపెట్టాడు. అవును. పాపము పుణ్యము చూసి మనల్ని తీసుకెళ్లిపోతాడు. అవును, మీరు భయపడద్దు అనేటువంటి ఒక గ్రూప్ ఉంది. అవును. ఎండి జగన్ భయపెడుతూనే ఉన్నారు. అటువంటి ఒక గ్రూప్ కూడా ఉంది. ఇప్పుడు దేవుడే మీరు ఇలాగ ఉంచుకోండి, దేవుడే మిమ్మల్ని తీసుకెళ్ళడానికి ఇష్టపడుతున్నాడు అనుకుందాం. మనం ఇలాగ ఉంచుకుందాం. గాడ్ మంచి గ్రేషియస్ గాడు, మనల్ని తీసుకెళ్ళడానికి ఇష్టపడుతున్నాడు. ఇప్పుడు అమెరికాకి మిమ్మల్ని నార్త్ పోల్కి తీసుకెళ్లాలని ఇష్టపడుతున్నా, ఎందుకంటే మీ మీద నాకు ఆశ. నేనొచ్చి నార్త్ పోల్లో జీవించి అలవాటు పడినటువంటి వ్యక్తిని, అవును. అక్కడున్న క్లైమేట్కి మరక్కడ ఉన్నటువంటి డ్రెస్ ఇవన్నీ కూడా ఉంచుకున్నాను, థర్మల్ వేర్ కూడా ఉంచుకున్నాను. అన్ని కూడా ఫుడ్ వరకు నాకు సెట్ అవుతుంది, ఎందుకంటే నేను అక్కడే ఉండి అలవాటు పడ్డాను. నాకు అశ్విన్ని తీసుకెళ్లాలన్నటువంటి ఆశ. అశ్వినికి నేను ఏది కూడా వేయకుండా ఇప్పుడు నార్మల్ ఇండియన్ ఇప్పుడు వేసుకున్నటువంటి కోటుతో తీసుకెళ్లి నార్త్ పోల్ దిగబడితే ఎట్లా ఉంటది? ఎందుకురా వచ్చామనిపిస్తుంది. లేదు, మీరు సర్వైవ్ చేయలేరు. కరెక్ట్. ఆ చలి తట్టుకోలేదు. అక్కడ మీరు బిగుసుకుపోతారు. ఇక కథ ముగిసిందే. ఈయన భూమిలో జీవించేటువంటి ఒక పాప శరీరముతో పాప ఆలోచనతో ఉన్నటువంటి నన్ను తీసుకెళ్లి పాపమే లేనటువంటి ఒక పరిశుద్ధమైన ఒక భూమిలో వదిలితే నేనేమవుతాను? సర్వే అవ్వడం అంతే, కష్టం. కథ ముగిసిందే. ఇప్పుడు నన్ను తీసుకెళ్లి మార్స్లో వదిలితే నేనేమవుతాను? వితౌట్ ఆక్సిజన్ ఏమీ చేయలేదు. అంతే. సో పూర్ణముగా పాపములో ఉన్న నన్ను దేవుడే తీసుకెళ్లిపోతే పోనీ అని లోపలికి వదిలితే కూడా నా వల్ల సర్వైవ్ కావడం కుదరదు. కరెక్ట్. సో దేవుడు కోరుకున్నట్టుగా ఆ స్థలానికి తగినట్టుగా మార్చి తీసుకెళ్తాను. లెవెల్ చేస్తూనే ఉన్నాడు. ఇది ఒక విధమైన ప్రేమే కదా తీసుకెళ్లడం. ఇక కొంతమంది అయితే పెంపుడు జంతువులపై ఆశపడి తీసుకుని వచ్చి దానికి తిండి పెట్టక మరేది పెట్టకుండా అలా చూస్తుంటే అలా ఒకరోజు చూస్తూ ఉండగా మరుసటి రోజు చనిపోయి ఉంటది. ఏంటంటే దానిమీదున్న ఆప్యాయతతో గంటకొకసారి కొట్టి లేపుతుంటాడు, దాన్ని నిద్రపోనివాడు, కాని కావాల్సిందేదో చేయడు. అటువంటి దేవుడు మన మీద ఉన్నటువంటి ప్రేమతో నువ్వురా నిన్ను పరలోకానికి తీసుకెళ్తానంటే ఏమవుతుంది? దేవుడేం చేయాలని కోరుకుంటున్నాడు? పరలోకానికి తీసుకెళ్ళడానికి ఇష్టపడుతున్నాడు. ముందుగా తగినట్టుగా ప్రిపేర్ చేయాలని ఇష్టపడుతున్నాడు. ఎవరునూ సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించేటువంటి దేవుడు తానున్న చోటికి మిమ్మల్ని తీసుకెళ్లాలి. అమర్త్యమైనవాడు, పరిశుద్ధుడైన దేవుడు, దుష్టత్వము చూడలేని కనుదృష్టి గలవాడు. ఆయనుండే చోటికి వెళ్లాలంటే ఆయనున్న చోటికి తగినట్టుగా మిమ్మల్ని మార్చాలి కదా. ఓ ప్రోటోకాల్ ఉంటుంది. అందువల్ల మిమ్మల్ని సంఘములో ఉంచి మీకు వాక్యమునిచ్చి దానికి తగినట్టుగా మార్చడానికి 2000 సంవత్సరాల టైం కూడా ఇచ్చాడు. మీ యొక్క జీవిత కాలంలో ఒక 70-80 సంవత్సరాలు ఇస్తున్నాడు. మీరు దానికి తగినట్టుగా మారకుండా ఈ లోకానుసారంగానే మిమ్మల్ని అమర్చుకుంటూ కాని చివరిగా ముగిసేప్పుడు నన్ను హెవెన్కి తీసుకెళ్లిపోతాడంటే అప్పుడు కుదరదు. ఇటీవల కొంతమంది యంగ్స్టర్స్తో మీటింగ్ కండక్ట్ చేశాను. 25 ఏళ్లు ఉన్నవారు. వారేమడుగుతున్నారంటే, ఏంటండి ఎప్పుడు చూసినా దేవుడొస్తున్నాడని చెప్తూనే ఉన్నారు. దేవుడొస్తున్నాడు సరే, అయితే మాకు బాగా అర్థమయ్యేలా చెప్పండి. మేము యంగ్స్టర్స్మి, మేము కూడా జీవించాలి కదా అని అంటూ మాకు అర్థమయ్యేలా చెప్పండి అని నన్ను అడిగారు. నేను నవ్వుతూ ఇలాగే చెప్పాను, మీకు అర్థమయ్యేలా అంటే ఏ విధంగా? ప్రభువు వస్తున్నాడన్నది వాస్తవం, ప్రిపేర్గా ఉండాలన్నది నిజం. ఎలా చెప్పమంటారు? మార్చి చెప్పాలా అనే అడిగాను. అందుకు వాళ్ళు ఏమన్నారంటే వాళ్లకి తగిన స్టైల్లో అడుగుతున్నారు. ఇది నేడుండే ప్రపంచం. అంటే మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్ కావాలంటే మార్చొచ్చు. అవునా? ఆ రోజు నేను చర్మపు చుట్టలపైన రాస్తున్నాను, ఆ తర్వాత ప్రింటింగ్ మోడ్కి వచ్చాను, ఇప్పుడు డిజిటల్ మోడ్కి వచ్చా. మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్ మార్చుతాను, కానీ మెసేజ్ మారదు.
అదే కంటెంట్. అదే కంటెంట్. అయితే కంటెంట్ మార్చి చెప్పండి అనే స్థాయికి అతనేం వచ్చేసారు. అడుగుతున్నాడంటే నా యొక్క లెవెల్కి తగినట్టుగా కంటెంట్ మార్చమని చెప్తున్నాడు. అది కుదరదు. ఇది మార్చడం వీలు కాదు. పరిశుద్ధతను అతనికి తగినట్టుగా ఎలా మార్చగలం? ఉమ్, అది కొంతమంది ప్రయత్నించి వారును మోసపోయి అతన్ని మోసం చేస్తున్నారు. అక్కడే డేంజర్ ఉంది. అదే డేంజర్. వ్రాసింది అంతే. అంటే అది అంటే రాసి ఒక అప్డేట్ కూడా చేసి దానికి చెప్పేశారు. సీలేసి ముగించబడింది ఇది మార్చొద్దు అంటున్నాడు. అప్పుడైతే దీన్ని మార్చి ఎక్స్ప్లెయిన్ చేసేవారు చాలా రిస్క్. రిస్క్. మీకు సాధకమైనవిగా కొన్ని మార్చి వీటినింతవరకు చేయండి చాలు. అదేది కాదు. యేసు ఎంతో కృపగలిగినవాడు. పరలోకానికి తీసుకెళ్తాడు. ఎలా వెళ్ళగలడు? ఉమ్, అవునా? ఒక్క సబ్జెక్ట్ ఫెయిల్ అయితేనే మీకు డిగ్రీ సర్టిఫికేట్ చేతిలో ఇవ్వనంటున్నారే. అవును. మొత్తము క్లోజ్ చేసి ముగించు, ఆ తర్వాత ఇస్తామంటున్నారు కదా. ఉమ్, మీరే ఆలోచించండి. నాకు మొదటి సెమిస్టర్లో ఒకే ఒక సబ్జెక్ట్ ఉందండి. ఇకపోతే 3 సెమిస్టర్లు కూడా నేను ముగించేశాను. మ్. మీరు ఆ సర్టిఫికేట్ ఇవ్వండి, తర్వాత నేను అది ముగిస్తానంటే ఒప్పుకుంటారా? అది మాత్రమే కాకుండా 7 సంఘాలతో మాట్లాడుతున్నాడు. నీవు బాగానే ఉన్నావు, సహనంతో ఉన్నావు, కరెక్ట్గా చేశావు, విశ్వాసంగా ఉన్నావు, అయినను మీరు తప్పొకటి మోపవలసి ఉందంటున్నాడు. అదే హెవెన్ యొక్క ఎక్స్పెక్టేషన్ ఏంటంటే నాట్ ఈవెన్ ఎ సింగిల్ డాట్. ఇప్పుడు నాకు ఈ స్థలంలో ఒక చిన్న మరకుండి దానిని ఇలా మూసి నేను ఈ కార్యక్రమాన్ని ముగించాననుకోండి, హెవెన్ చెప్తుంది ఈ మరకను పోగొట్టుకునిరా, తర్వాత ప్రోగ్రాం చేయొచ్చు అంటది. ఉమ్, ఎందుకు? బయటున్నవారు కోటును చూస్తున్నారయ్యా, నిన్ను లోనున్న షర్ట్ చూస్తున్నా. హెవెన్ యొక్క ఎక్స్పెక్టేషన్ అదే. ఎందుకంటే ప్రకటన 21:27లో వాక్యం చెప్తుంది, నిషిద్ధమైనది, అసహ్యమైనది, అబద్ధమైనది జరిగించువాడు ఎవడునూ దానిలోనికి ప్రవేశింపడు. సో వెళ్ళడానికి మీరు చెప్పే విధానం చూస్తే ఇవన్నీ చేస్తేనే అక్కడ నేను ఇందులో ఉన్నానని చెప్పడానికి ఒక ప్రోటోకాల్ ఉంది. నేనెలాగ ఉన్నానన్నది కాదు, మ్. ఆయన నన్ను ఎలాగ ఉండమన్నాడన్నది ఉంది. అందులోనే ఉంది విషయమంతా. అది ఇక్కడ క్లియర్గా రాసి ఉంది. ఇక్కడ తేటగా ఉంది. వారే ఇందులో ఎత్తబడుతూ ఉన్నారు. ఉమ్, మనము ఈరోజు ఇందులో కాన్సంట్రేట్ చేయడం వదిలిపెట్టేశాం. ఈరోజు మరలా నేనేం చెప్తున్నాను? నేను అక్కడ ఉంటాను, ఇక్కడ ఉంటాను. ఇందులో ఒక మెట్టి నేనేం చెప్తున్నా? ఎక్కువ స్పిరిచువాలిటీలోకి వెళ్ళద్దు. నన్ను హెవెన్కి రెడీ చేస్తూ ఉన్నారు దేవుడు. ఉమ్, ఆయన ఎదురు చూసేటువంటి 100% ఆ స్థలాన్ని నేను సాధించినప్పుడే దానికి నేను ఎత్తబడతాను. మీకు నాకు లోన పరివర్తన జరుగుతూ ఉంటుంది, ట్రాన్స్ఫర్మేషన్. ఈ ట్రాన్స్ఫర్మేషన్ ప్రతిరోజు జరుగుతూ ఒకరోజు వస్తుంది, బయట కూడా నేను ట్రాన్స్ఫార్మ్ అయి ఉంటా. ఉమ్, అవునా? మీకొక సూపర్ హీరో ఉన్నాడు. నేనొక పిల్లాడిని చూశాను, జరిగిన సంభవము. వాడిని చూసినట్లయితే ఒక సినిమా యాక్టర్ లాగా అతను నటించిన చిత్రాన్ని చూడటానికి ఆశపడుతున్నాడు. ఒకరోజు నేను వాడిని చూశాను, అతనికిలాగా జుట్టు కత్తిరించుకుని వచ్చాడు. ఓహో, అవును, అతనికి ఒక ప్రక్క కొంచెం జుట్టు రాలి ఉంటది. వీడెళ్ళి షేవ్ చేసుకుని వచ్చాడు, ఆయనలా ఉండాలని. అతనికిలాగనే ఉండాలని. ఆ తర్వాత మరో స్టేజికి వెళ్తున్నాడు. ఏంటని అడిగితే ఒకరోజు నేను చూస్తున్నాను, చిన్నగా చెంప మీద కోసి వాటికి స్టిచ్ చేశాడు. ఉమ్, ఏమైంది బాబు, దెబ్బ తగిలిందా అంటే లేదు, నాయకుడికి తెగి ఉంది. అతనికి నిజంగా యాక్సిడెంట్లో అలాగయ్యింది. ఉమ్, వీడదేలాగా ఆ దెబ్బను చేసుకుని వస్తున్నాడు. ఓహో, కొన్ని రోజులు పోయాక వాడిని చూస్తున్నా, వాడొచ్చి చూడటం, మాట్లాడటం ఇవన్నీ ఇవన్నీ కూడా చూస్తే ఆ సినిమా నటుడులానే ఉన్నాడు. ఓహో, ఎందుకంటే లోనికి తీసుకున్నాడు మొత్తాన్ని. అలా లోనికి తీసుకుని చివరిగా ఎలాగయ్యాడంటే తనను అతని వలే భావించుకుంటూ ఉన్నాడు. ఉమ్, చివరిగా అతని జుట్టు, నడక, తొడుగు, భావన, మాటలన్నీ కూడా అతనిలాగా మారాడు. అతను వెలుపట మాత్రం మారలా, లోపల కూడా అతనిలాగానే జీవిస్తున్నాడు. ఇటువంటి ఒక స్థితి స్పిరిచువల్లోకి రావాలి. ఉమ్, మీరు దేవుడు ఎలాగ ఉంటాడన్నందులకు ఇందులో రాయబడి ఉంది. ఉమ్, ఆలోచన, మాట, చూపు, క్రియ, నడక, లోన ఆలోచించేదంతా కూడా దేవునికి ఇష్టమైనదిగా ఉంటే ఒకరోజు మీరు దేవుని పోలికగా మారతారు. దీన్ని కౌంటర్ చేయడానికి ఇలాగని కొందరు ప్రశ్నిస్తారు. మీరు చెప్పేవని కరెక్టేనండి. అయితే మనం నెమ్మదిగా ఉన్నను కూడా పరిస్థితులు అలా లేవే అలాగని చెప్పే సహజమైన సమాధానం ఒకటి ఉంది. ఎందుకంటే ఈరోజు మనం జీవించేది ఈ లోకంలో, మనం హెవెన్లో ఏమి జీవించడం లేదు, ఇక్కడే ఉన్నాం. అలా చెప్పేవారికి సమాధానం ఇందులో ఉంది. అలా చెప్పేవారు కూడా ఉన్నారు. మీ చుట్టూతా టైఫాయిడ్ క్రిమి ఉంది, ఉమ్, అవునా? అవును, జాండిస్ క్రిమి ఉంది, డెంగ్యూ ఉంది, అన్నీ ఉన్నాయి. కాని ఇదేది కూడా రాకుండా కాపాడేటువంటి నిరోధక శక్తి మీలోనే ఉంటుంది. అవును, మన బాడీలోనే మన ఉన్నాయి. బాడీలో ఉన్నటువంటి ఇమ్యూనిటీ సరిగ్గా ఉంటే ఇదేది కూడా మీలోకి రాకుండా ఆపడానికి మీ వల్లే సాధ్యం. మీ దగ్గర సరిగ్గా లేకపోతేనే అక్కడ నెపం వేస్తారు. కరెక్ట్, అవునా? కరెక్ట్. అది ఎంతో కష్టమండి. ఎలాగా ఇంత ఆ, లోకమంతటా కరోనా వచ్చినా నాకు రాదన్న కాన్ఫిడెంట్, రెండవది దానికైన ఇమ్యూనిటీ పవర్, దానికైన ప్రికాషన్, సేఫ్టీ పర్పస్ ఇవన్నీ తీసుకుంటున్నప్పుడు అందులో నేను అఫెక్ట్ అవ్వకుండా నేను చూసుకుంటున్నా. కరెక్ట్, అవునా? అంతే స్పిరిచువాలిటీ అనేది. సో మొత్తంలో మీరు చెప్పేది చూస్తే మనకు ఆ కాన్ఫిడెన్స్ రావాలి. అదే మీరు అవును, చెప్పబోతున్నారు. అదే చాలా ఊరికే ప్రాముఖ్యం. బ్లేమ్ చేయడంలో అర్థం లేదు. వాక్యాన్ని ఒట్టిగా ఏదో ప్రోగ్రాం లాగా మరి కొందరికి అవును, ప్రోగ్రామ్ కరెక్ట్ గా ప్రోగ్రాం సరిగ్గా చూసాం, చర్చికి సరిగ్గా వెళ్ళాం, దశమ కానుకలు ఇచ్చేసాం, అప్పుడు పరలోకానికి వెళ్ళొచ్చా? ఎలా సాధ్యం? పిల్లాన్ని బాగా డ్రెస్ చేసి
భోజనానికి లంచ్ బాక్స్ చేతులు ఇచ్చి బ్యాగ్ తగిలిచ్చి స్కూలుకు పంపాం. వాడు డాక్టర్ అవుతాడు. ఎలాగవుతాడు? ఎగ్జామ్ రాయాలి కదా. చదవాలి కదా. చదవాలి, దాని తర్వాత ఎగ్జామ్ రాయాలి, ప్రూఫ్ అయ్యి ఆ తర్వాతే కదా డాక్టర్ అవ్వగలడు. అదేవిధంగా స్పిరిచువాలిటీ అనేది వట్టిగా ఆ చర్చికి వెళ్లడమో, సోకాల్డ్ క్రిస్టియన్ అన్న పేరో, లేక ఒక సంఘంలో మెంబర్ కావడమో, దశమభాగములు కానుకలు ఇవ్వడం వల్ల జరగదు. ఇవన్నీ కూడా చేయాలా. ఇది ఆధారం. స్కూల్కి వెళ్తున్నట్టుగా యూనిఫామ్ వేసుకున్నట్టుగా ఇవన్నీ కూడా చెయ్యాలి. కానీ ఇది మాత్రమే కాదు, లోపల రెడీ అవ్వాలి. రీసెంట్గా ఒక ముఖ్యమైన సంభాషణ విన్నాను. అందులో ఏముందంటే, మన ఫార్మర్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మిస్టర్ టిఎన్ శేషు గురించి అద్భుతంగా చెప్పారు. ఆయన ఏం చెప్పారంటే, ఆయన గురించి అనేక ప్రోగ్రాంలో ఆయన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. అప్పుడు ఆయన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు చెప్తున్నారు, చాలా పర్ఫార్మెన్సెస్ చేశారు, చాలా పథకాలు తీసుకొచ్చారు, స్టేట్ ఫార్వర్డ్ ఆఫీసర్, ఇలాగని చాలా చెప్తూ వస్తున్నారు. అప్పుడు ఈయన వేదికపై నుంచి ఇలా చెప్తున్నారు, నేను ఒక కామాను గానీ ఫుల్ స్టాప్ను గానీ యాడ్ చేయలేదు, కేవలం ఇచ్చిన రూల్స్ని నేను ఇంప్లిమెంట్ చేశాను అని చెప్పారు. ఆయన చెప్పిన స్టేట్మెంట్ ఒక డీప్ అయిన స్టేట్మెంట్. అదేమిటి, రూల్స్ మనకివ్వబడ్డాయి, దీన్ని మనం చదువుతున్నాం, ధ్యానిస్తున్నాం. ప్రశ్న ఏంటంటే, ఇంప్లిమెంట్ చేస్తున్నామా అనేదే ఇక్కడ ప్రశ్న. ఆయన చెప్పిన స్టేట్మెంట్లో నేను ఇంప్లిమెంట్ చేయడంలో ఇన్ని మార్పులు వచ్చాయని చెప్పారు. అదే మీరు చెప్తున్నారు. నేను ఒక విషయాన్ని ఎలాగ చెప్తానంటే, ఒక కాలఘట్టములో లంచము పుచ్చుకోననివాడు మంచివాడు అని చెప్తారు, అవునా? అప్పుడు లంచము పుచ్చుకోననివాడు మంచోడా? అప్పుడు లంచము పుచ్చుకోననివాడు మంచివాడని కాదు. లంచము తీసుకోకపోవడం అనేది నార్మల్. అదే ఎదురు చూడబడుతున్నది. అది యాక్చువల్గా నార్మల్ లైఫ్, అది బేసిక్. లంచం పుచ్చుకోకపోవడం బేసిక్ లైఫ్. ఇప్పుడు ఒక కాలంలో ఎలాగైందంటే, అందరూ లంచం తీసుకోవడం వల్ల తీసుకోనివాడు మంచోడయ్యాడు, అవునా? ఆ విధంగా దేవుడు డిఫాల్ట్గా మనల్ని, దేవుని బిడ్డలను మంచివాళ్ళనగానే ఉంచాడు. మనమిప్పుడేం చెప్తున్నాం? అందరూ పడిపోయారు, అన్ని ప్రకల పాపం ఉంది, అది ఉంది, దాన్ని నేను జయించి రావడం అన్నది డిఫాల్ట్గా మీలో ఉన్నటువంటి ఒక ఇమ్యూనిటీ సిస్టమ్, స్పిరిచువల్ ఇమ్యూనిటీ సిస్టమ్. అలాగే డిజైన్ చేశాడు దేవుడు. అలాగే చెప్తున్నాడు, మీలో పరలోక రాజ్యం ఉందంటున్నాడు. పరలోక రాజ్యానికి సర్వశక్తులు ఉన్నాయి. వాటిని ఇంప్లిమెంట్ చేయకుండా, మీరు చెప్పినట్టుగా ఇంప్లిమెంట్ చేయకుండా తాళము వేసుకుని అది వచ్చి ఎప్పుడు యాక్టివేట్గా ఒక యాక్టివేషన్లోనే ఉండాలంటే, ఒక ప్రేయర్ ఉండాలి, బైబిల్ రీడింగ్ ఉండాలి, దాన్ని ధ్యానించాలి, ఒక స్పిరిచువల్ యాక్టివిటీ ఉండాలి. ఇది ఏది కూడా లేకుండా కానీ హెవెన్కి మాత్రం నేను వెళ్ళాలి, అది జరగదు. సో ఈ 7th చాప్టర్ ప్రకారం హెవెన్కి వెళ్లేవారు ఎవరు? ఆ పాయింట్స్ని సమరైజ్ చేశారంటే కరెక్ట్గా అర్థమవుతుంది. ఇప్పుడు హెవెన్కి వెళ్ళడానికి ఫస్ట్ నేను ఒక సాధారణంగా చెప్తాను. ఈ 7వ అధ్యాయంలో మనకు బైబిల్ తెలియజేసింది. నేను మీకు చెప్తాను బైబిల్ చెప్పబడినట్టుగా. మనకు యేసుక్రీస్తు రక్తం వలన పాపక్షమాపణ పొందాలి, ఇదే ఫస్ట్. అలాగే మనకు బైబిల్ చెప్తుంది. ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, ఆ పరలోకంలో ప్రవేశించడానికి బేసిక్ క్రైటీరియాగా అది చెప్పబడుతుంది. ఎవరి పాపములను క్షమించాడో వారిని దేవుని యొక్క బిడ్డలుగా అంగీకరిస్తున్నాడు. కాబట్టి పాపక్షమాపణ ఫస్ట్ ఇంపార్టెంట్. చాలామంది ఆలోచన, నేను క్రైస్తవుణ్ణి, నేను 3 తరాలుగా క్రైస్తవునిగా ఉన్నాను, నాకూడా పాపక్షమాపణ కావాలా అని చెప్పి అడుగుతున్నారు. ఇందులో పాపక్షమాపణకు క్రైస్తవుడు క్రైస్తవేతరుడు అని వ్యత్యాసం లేదు. ఇక్కడ నా పాపము క్షమించబడుతుందా అన్నదే కాన్సెప్ట్. దేవుడు నా యొక్క పాపములను క్షమించాడా, ఆ నిశ్చయం నాకుందా? చాలామంది అడుగుతారు, పాపక్షమాపణ నిశ్చయత ఏంటి? పాపక్షమాపణ కలిగిన వెంటనే మీలో ఒక రక్షణానందం కలుగుతుంది, ఒక భయం వెళ్ళిపోతుంది, భయం పోతుంది, ఆ ఫియర్ వెళ్ళి ఒక హెవెన్లీ సంతోషం కలుగుతుంది. ఆ సంతోషం కలగాలి. నెంబర్ 1, అవును, బేసిక్. నెంబర్ 2, బ్యాప్టిజం. దేవుడు మనకిచ్చినటువంటి అతి ముఖ్యమైన బాధ్యతల్లో ఒకటి బాప్తిస్మం తీసుకోవడం. 3వది పరిశుద్ధాత్మని అభిషేకము. ఎఫెసీ 4:30లో విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. విమోచన దినం వరకు ఆయన చేత ముద్రింపబడి ఉండటం, అదే సీల్ టు ర్యాప్చర్. 4వది, ఇదే ఇంపార్టెంట్గా స్ట్రెస్ చేయాలనుకుంటున్నాను, ఇన్ని విషయాలు చెప్పిన వాటిలో ఇది ప్రాముఖ్యమైంది. అపోస్తలుల కార్యము 2:40లో వేరైనటువంటి జీవితం, మూర్ఖులకు ఈ తరం వారికి వేరై మీరు రక్షణ పొందుడని చెప్పబడింది. సెపరేషన్ లైఫ్, వరల్డ్ వేరే, మనం వేరే. లోకములో ఉంటాను, కొందరు చెప్తారు అక్కడ తలనిస్తాను, ఇక్కడ తోకనిస్తానని చెప్తారు. కొందరు చెప్తారు వాడక్కడుంటాడు, ఇక్కడ ఉంటాడు. దేవుని వాక్యం స్పష్టంగా తెలుపుతుంది, యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించండి, మీరిద్దరికినీ సేవ చేయలేరు. ఒకటి లోకానుసారం, లేకపోతే ఇంకొకటి దేవుడు. ఏదని డిసైడ్ చేయాలి, అందులో స్థిరంగా ఉండాలి, అందులో చెప్పిన సంగతులు ఫాలో అవ్వాలి. అంతటితో మీరు హెవెన్కి వెళ్లడం ఈజీ. ఇదే ఒక సమ్మరీ, అంతే. ఓకే, చాలా విషయాలు వివరించారు బ్రదర్ జగన్, చాలా డీప్గా ఉంది. అది మాత్రమే కాకుండా ప్రాక్టికల్ విషయాలు కొన్ని మాట్లాడాం. మన యొక్క విజన్ ఆఫ్ ది ప్రోగ్రామ్, మన డిజైర్ ఏంటంటే, దీన్ని చూసేవారు యూట్యూబ్ అయినా సరే, టీవీ అయినా సరే, ఓటీటీ అయినా సరే, ఏదైనా సరే,
వారు కూడా హెవెన్కి రావాలనేదే మన థింకింగ్. ప్రాథమికంగా దేవుని ప్రణాళిక. అది దేవుని ప్రణాళిక. మనకంటూ వేరే ఎజెండా లేదు. మనం ఎవరి వద్ద ఏమీ అడగలేదు, ఎవరికీ మీరు పంపించండి అని చెప్పలేదు. ఎలాగైనా బైబిల్ చదివి డీపర్‌గా వెళ్లి వారు హెవెన్‌కి వచ్చి చేరాలి. మరోవైపు అదే మనం ఏం చేసి వెళుతున్నాం. ఇప్పుడు వారి కోసం మీరు చెప్పిన క్యారెక్టరిస్టిక్స్ మాత్రమే కాకుండా దీన్ని ఫాలో చేయాలి, ఇంప్లిమెంట్ చేయాలి, వినడం మాత్రమే కాదు, ఇలాగే జీవించాలని చెప్పి ఒక ప్రార్థనతో ముగిస్తే చాలా బావుంటుందని అనుకుంటున్నాను. సరే, చిన్నగా ప్రార్థించుదాం. సర్వశక్తిమంతుడైన మా తండ్రి, ఎన్ని విధాలుగా మాకు అవకాశాలను కలిగిస్తున్నారు. మీరు మమ్మల్ని పరలోకంలో ఉంచాలని మీ ఏకైక కుమారుడైన యేసుక్రీస్తును అనుగ్రహించి మాకు ప్రేమను చూపించారు. ప్రభువా, మిమ్మల్ని అనుసరించి మీ మాటలు గైకొని, ప్రభువా, మేము మీ యొద్దకు వచ్చినట్లుగా మాకు కృప చూపించండి. మేము మాత్రం కాదు, ఇది చూస్తున్న ప్రతి ఒక్కరిని కూడా అలా మార్చండి. మిమ్మల్ని చేరే ఒక గొప్ప సమూహంగా మీ యొద్ద నిలిచేటువంటి సింహాసనం ముందుగా గొర్రెపిల్లవాని ముందు నిలిచి ఉండుటకు ప్రభువా కృప చూపించండి. మీ నామమునకు మహిమ కలుగునుగాక. యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.